ఆధ్యాత్మిక శాస్త్రం అనే ఈ పుస్తకాన్ని రచించినది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఈ భాగంలో మనం ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనం ఆధ్యాత్మిక శాస్త్రం గురించి విశేషంగా తెలుసుకుందాం. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని స్పిరిచువల్ సైన్స్ అంటారు. మిత్రులారా, ప్రతి ఒక్కరూ విధిగా తప్పనిసరిగా ముందుగా తెలుసుకోవలసిన శాస్త్రమే, అధ్యయనం చేయవలసిన శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది 6 సత్యాలతో, 6 సిద్ధాంతాలతో విరాజిల్లుతోంది. ఈ 6 సత్యాలు, ఈ 6 సిద్ధాంతాలు, ఈ 6 ప్రతిపాదనలు మనం క్షుణ్ణంగా, విపులంగా, విశేషంగా ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ 6ంటిని వెరసి ఆధ్యాత్మిక శాస్త్రంగా మనం అర్థం చేసుకుందాం. ఏదైతే మనకు అర్థమవుతుందో వెంటనే అది మన చేత జీవింపబడుతుంది. దేనినైతే మనం అర్థం చేసుకుంటామో, దేనినైతే అవగాహన చేసుకుంటామో దానినే మనం జీవిస్తాం. ఏదైతే మన అవగాహనకు రాదో, మన వల్ల అర్థం కాబడదో దానిని మనం జీవించలేం కదా. అర్థం చేసుకుంటే, అవగాహన కలిగి ఉంటే, మెదడుకు అది ఎక్కితే మన జీవితంలో దాని ఆచరణ తనంతట తాను సహజంగా వచ్చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనిషి అంటే ఏమిటి? ఎవరు? ఈ జీవితం ఏమిటి? ఎందుకు ఇలా జీవిస్తున్నారు? ఎందుకు అలా జీవించడం లేదు? అసలు ఎలా జీవించాలి? అసలు పుట్టుకంటే ఏమిటి? చావంటే ఏమిటి? పుట్టుక ముందు, చనిపోయిన తరువాత ఏమిటి? అసలు సంపూర్ణంగా జీవితం యొక్క రూపురేఖలు ఏమిటి? ఈ సృష్టి యొక్క రచనా కార్యక్రమం ఎలా జరుగుతోంది? జీవితంలో దుఃఖరహితంగా ఎలా ఉండాలి? ఆనంద సహితంగా ఎలా ఉండాలి? అందరూ కలిసిమెలిసి ఎలా జీవించాలి? ఇదంతా వెరసి ఆధ్యాత్మిక శాస్త్రం. వీటన్నిటినీ, వాటిలో సత్యాలను మనకు ఆధ్యాత్మిక శాస్త్రం పరిచయం చేస్తుంది. ఎంత ముఖ్యమో ఈ శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం తెలియకపోతే గుడ్డెద్దు చేలో పడినట్లుంటుంది. ఏం చేస్తున్నామో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఏం చెయ్యబోతున్నామో తెలియదు, ఇంతవరకు ఏం చేశామో తెలియదు, ఏం తిన్నామో తెలియదు, ఏం ఆలోచించాలో తెలియదు, ఏది మాట్లాడాలో తెలియదు, డబ్బెంత సంపాదించాలో తెలియదు, సంసారంతో ఎలా జీవించాలో తెలియదు, మరణానికి మనం ఎలా తయారు కావాలో తెలియదు. గుడ్డెద్దు చేలో పడిన చందం. ఆధ్యాత్మిక శాస్త్రం తెలియని వాళ్ల జీవితాలు గుడ్డెద్దు చేలో పడినట్లుంటాయి. ఈనాడు ప్రపంచంలో ఎన్ని గుడ్డెద్దులున్నాయో. గుడ్డెద్దులకు చూపు కలిగించేదే ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ గుడ్డెద్దుకు చూపు వచ్చేస్తే ఇక చేలో ముళ్లను తప్పించుకోవచ్చు, గోతులను తప్పించుకోవచ్చు. చక్కగా తన గమ్యాన్ని చూసుకుంటుంది. కళ్ళు ఉన్నాయి కనుక ఆ ముళ్ల చేలో పడి తనను తాను బాధించుకోదు. చక్కగా చేలు దాటుతుంది. ఇక గుడ్డెద్దు కాదు కనుక. మానవాళి అంతా గుడ్డెద్దు చందాన ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రం తెలియదు. వాటిలో సత్యాలు తెలియవు, ఆ సిద్ధాంతాలు తెలియవు. పక్కవాడు కారుకుంటే నేను కారు కొనాలి, పక్కవాడు మంచి బట్టలు వేసుకుంటే నేను ఇంకా 2 మంచి బట్టలు వేసుకోవాలి, పక్కవాడికి ఒక పెళ్ళాం ఉంటే నాకు 2 పెళ్ళాలుండాలి, పక్కవాడు ఒక మేడ కడితే నేను ఇంకా పెద్ద మేడ కట్టాలి. అంతేగాని పక్కవాడు వివేకానందుడయ్యాడే, నేను కూడా వివేకానందుడిలా కావాలి అని మాత్రం ఉండదు. ఒకానొక అతను జీసస్ క్రైస్ట్ అయ్యాడే, మరి నేను కూడా జీసస్ క్రైస్ట్ కావాలి అని మాత్రం ఉండదే. అందరూ సైంటిస్టులే. మై డియర్ ఫ్రెండ్స్, ఓ జీసస్ క్రైస్ట్ గాని, ఓ వివేకానందుడు గాని, ఓ గౌతమ బుద్ధుడు గాని, ఓ వర్ధమాన మహావీరుడు గాని, ఓ కృష్ణుడు గాని, ఓ వేదవ్యాసుడు గాని, ఓ వాల్మీకి గాని, ఓ జరాస్టర్ గాని, ఓ వీరబ్రహ్మేంద్ర స్వామి గాని, ఓ కబీర్ గాని, ఓ నానక్ గాని, ఓ మహావతార్ బాబాజీ గాని, ఓ యుక్తేశ్వరి గిరి గాని, ఓ యోగానంద పరమహంస గాని, మై డియర్ ఫ్రెండ్స్, వీరందరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు, స్పిరిచువల్ సైంటిస్టులే వీరందరూను. ఎవరికైతే మనం దేవాలయాలు కట్టి, చర్చిలు కట్టి, మందిరాలు కట్టి పూజిస్తున్నామో వాళ్ళెవరయ్యా అంటే, వాళ్ళు తమ తమ జీవితాల్లో ఏం సాధించారు అంటే, వారు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన వాళ్ళు. వారు అవపోసన పట్టి తెలుసుకున్నది కేవలం ఆధ్యాత్మిక శాస్త్రమే. ఒకటే శాస్త్రం,
అయితే రకరకాల ఆధ్యాత్మిక శాస్త్రాలు లేవు మిత్రులారా. ఉన్నది ఒకటే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ఉన్న ఒక్కగానొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, స్పిరిచువల్ సైన్స్ ను ప్రజలందరికీ సుపరిచితం చేయడం కోసమే, సువిదితం చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించడం జరిగింది. లక్షలాది మంది, లక్షలాది జనులు, మై డియర్ ఫ్రెండ్స్, విశాల హృదయంతో ఆధ్యాత్మిక శాస్త్ర విద్యను నేర్చుకోవడం వల్ల తమ తమ జీవితాల్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసుకుంటున్నారు. మనం కూడా వివేకానంద స్వామిలా కావలే, గౌతమ బుద్ధుడిలా కావలే, వర్ధమాన మహావీరుడిలా కావలే. ఇదంతా వాస్తవానికి చాలా చాలా సులభం. కేవలం ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకొనవలే, కేవలం ఆత్మశాస్త్రాన్ని అర్థం చేసుకొనవలే. అప్పుడు ఆ రకంగా సహజంగానే జీవిస్తాం. ప్రతి ఒక్కరు కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అయిపోతాం. ఇది ఆశ్చర్యకరమైన విషయం ఎంతమాత్రమూ కాదు. సన్యాసం పుచ్చుకోకూడదు. ఆధ్యాత్మిక శాస్త్ర విశారదులు కావడానికి ఏ హిమాలయాలకు పోనక్కర్లేదు. పెళ్ళాం బిడ్డలను వదిలిపెట్టేసి సన్యాసం పుచ్చుకోనక్కర్లేదు. అసలు సన్యాసం పుచ్చుకోకూడదు. హాయిగా మనం చేస్తున్న వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము ఏది చేస్తుంటే అది చేస్తూనే ఉండాలి. వదిలిపెట్టవలసింది వ్యవసాయం కాదు, పెళ్ళాం బిడ్డలు కాదు, గృహస్థాశ్రమం కాదు, డబ్బు సంపాదన కాదు. ఇవన్నీ కాదు వదిలిపెట్టవలసింది. వదిలిపెట్టవలసింది జీవిత శాస్త్రం పట్ల మన అజ్ఞానాన్ని. ఆధ్యాత్మిక శాస్త్ర సుపరిచయ లేమి ఉంది మనకు. ఆ లేమిని వదిలిపెట్టాలి. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పరిచయం చేసుకోవాలి. అంతే, అంతకన్నా ఇంకేం లేదు మిత్రులారా. ఆధ్యాత్మిక శాస్త్రం 6 సత్యాలతో అలరారి ఉంది. 6 సత్యాలు, 6 సిద్ధాంతాలు, 6 అవగాహనలు, మై డియర్ ఫ్రెండ్స్. 1 ఆత్మ సిద్ధాంతం, 2 పునర్జన్మ సిద్ధాంతం, 3 కర్మ సిద్ధాంతం, 4 పురోగమన సిద్ధాంతం, 5 యోగ సిద్ధాంతం, 6 అనేక సిద్ధాంతం. 6 సత్యాలు, 6 సిద్ధాంతాలు, 6 ప్రతిపాదనలు, 6 అవగాహనలు. ఆత్మ సత్యం. మొట్టమొదటి అవగాహన మనం శరీరం కాదు, ఆత్మ పదార్థం అని. ఉన్నదల్లా ఆత్మ చైతన్యమే. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ ఉన్నదంతా ఆత్మ పదార్థమే. అయం ఆత్మా బ్రహ్మ. నేను అన్నది, ఈ ఆత్మ అన్నది, ఇదే సర్వత్రా ఉన్న బ్రహ్మ పదార్థం. తత్వమసి. నువ్వు కూడా అదే నాయనా. నువ్వు ఈ తలకాయ, ఈ మొండెం, ఈ చేతులు, ఈ కాళ్ళు అనుకుంటున్నావేమో. కాదు సుమా, నువ్వు ఆత్మ పదార్థం. సర్వత్రా ఉన్న ఆత్మ పదార్థమే అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడైనా ఉంది. నేను అదే, నువ్వు అదే. చూసారా, ఇది ప్రథమ సత్యం. ఇక్కడ నుంచి మొదలవుతుంది ఆధ్యాత్మిక శాస్త్రం. ఎలాగైతే ఒక రాయి నుంచి ఒక శిల్పం మొదలవుతుందో, ఆ రాయి చక్కగా 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 చక్కటి శిల్పం అవుతుందో, ఆ శిల్పం యొక్క ఆది ఆ రాయిలో ఉంది. అలాగే మన జీవితం యొక్క ఆది ఆత్మ పదార్థం. మనము ఆ ఆత్మ పదార్థం. ఆ శిల్పం కూడా మొట్టమొదట రాయే. కళ్ళు, ముక్కు, కాళ్ళు, చెవులు లేని రాయి. తరువాత అన్ని అవయవాలు, రూపురేఖలు విస్తారంగా వచ్చాయి. మిత్రులారా, అలాగే మొట్టమొదట ముందుగా ఉన్నది ఆత్మ పదార్థం. ఒక స్క్రీన్ మీద సినిమా వచ్చినట్లు, సినిమా వేసి ఫోకస్ చేసినట్లు. అంతకుముందు అక్కడ స్క్రీన్ ఉంది. ఆ సినిమా తీసేసినప్పుడు మనకు స్క్రీన్ కనబడుతుంది. సినిమా వేసినప్పుడు మనకు స్క్రీన్ కనబడదు. అక్కడ చిరంజీవి కనబడతాడు, అక్కినేని నాగార్జున కనబడతాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఉన్నది అక్కడ ఆ యొక్క స్క్రీన్. ఆ స్క్రీన్ పేరే ఆత్మ పదార్థం. మనమంతా ఆత్మ పదార్థం. చూసారా, ఇదే ఆత్మ సిద్ధాంతం, ఆత్మ సత్యం, ఆత్మ ప్రతిపాదన, ఆత్మ అవగాహన. చెట్టుంది, కానీ ఆ చెట్టు తర్వాత వచ్చింది. ఆత్మ ఉంది ముందక్కడ. ఆ తరువాత దాని మీద చెట్టు వచ్చింది. స్క్రీన్ మీద చిరంజీవి వచ్చినట్లు, స్క్రీన్ మీద అక్కినేని నాగార్జున వచ్చినట్లు, స్క్రీన్ మీద చెట్టు వచ్చింది.
స్క్రీన్ మీద ఈ శరీరం వచ్చింది. మనం ఆత్మ పదార్థం. అది మొట్టమొదటి అవగాహన ఆధ్యాత్మిక శాస్త్రంలో. అయం ఆత్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి శ్వేతకేతో. పునర్జన్మ సత్యం. ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు, గాలి, నీరు, చెట్లు, చేమలు, జంతువులు అంతా కూడా ఆత్మ పదార్థం. సర్వత్రా వ్యాపించింది ఆత్మ పదార్థం. ఆత్మ పదార్థం అన్నది ఆత్మ బిందువులుగా ఏర్పడి ఒక్కొక్క బిందువు రెండవ సత్యంలోనికి ప్రవేశిస్తుంది. పునర్జన్మ చక్రంలోనికి ప్రవేశిస్తుంది, తన సొంత ఆత్మలోకాలను వీడి. ఈ యొక్క భూ భువర్ సువర్ జన మహా తపో సత్య రకరకాల లోకాలన్నవి సృష్టి యొక్క రచన. మూల చైతన్యం నుంచి ఎన్నో ఆత్మలు వచ్చాయి. బ్రహ్మాత్మ నుంచి ఎన్నో బ్రహ్మాండాలు వచ్చాయి. ప్రతి ఆత్మ ఆత్మ పదార్థంగాను, ఆత్మ బిందువుగాను ఈ యొక్క సకల లోకాలలో అనేక అనుభవాలు పొందుతూ, తనను తాను తెలుసుకుంటూ, తనను తాను అభివృద్ధి పరుచుకుంటూ ప్రతి లోకంలోనూ జన్మ తీసుకుంటూ ఉంది. ఈ యొక్క జన్మ క్రమాన్నే పునర్జన్మ సిద్ధాంతం అంటాం. ఇప్పుడు నేను హైదరాబాదులో ఉన్నాను. రేపు చెన్నై వెళతాను, ఆ తర్వాత ముంబై వెళతాను, ఆ తర్వాత భోపాల్ వెళ్తాను, ఢిల్లీ వెళతాను. అంటే ఏంటి? ఈ హైదరాబాద్ అనేది ఒక లోకం, చెన్నై అనేది ఇంకొక లోకం, ముంబై అనేది మరో లోకం. ఆత్మ అన్నది అనేక లోకాలు తిరుగుతూ ఉంటుంది. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఇలా ఎన్నో లోకాలు, కోటాను కోట్ల లోకాలు. మిత్రులారా, హైదరాబాదు వదిలిపెడితే కాని చెన్నై పోలేం. ఇక్కడ చచ్చి చెన్నైలో పుడతాం, చెన్నైలో చచ్చి ముంబైలో పుడతాం. ఈ యొక్క శరీరానికి ఈ ఆత్మ పదార్థం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరం ఉంది. కొన్ని రోజుల్లో ఈ శరీరం పోతుంది. అప్పుడు ఆత్మ బయటకు వచ్చి వేరే శరీరంతో వేరే లోకాల్లో విరాజిల్లుతుంది. మళ్ళీ ఇంకో శరీరంలోనికి వస్తుంది. అనేక ఆటలు. ఈ యొక్క ఆత్మ ఒకసారి మానవ శరీరంలో ప్రవేశించిన తరువాత అనేక మానవ శరీరాలు తీసుకుంటుంది. అంతా తన విలాసం కోసం, తన ఉల్లాసం కోసం ఆటలాడడానికి. ఒక జన్మలో క్రికెట్ ఆడడానికి, ఒక జన్మలో హాకీ ఆడడానికి, ఒక జన్మలో ఫుట్బాల్ ఆడడానికి, ఒక జన్మలో బాస్కెట్బాల్ ఆడడానికి, ఒక జన్మలో ప్యాక్ ఆడడానికి, ఒక జన్మలో పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కనడానికి, ఇంకొక జన్మలో పెళ్లి చేసుకోకుండా సన్యాసిగా ఉండడానికి, ఒక జన్మలో బేదవాడిగా, ఒక జన్మలో జమీందారుగా, ఒక జన్మలో వ్యవసాయం చేయడానికి, ఇంకొక జన్మలో వ్యాపారం చేయడానికి, ఒక జన్మలో రాజకీయం చేయడానికి, ఇంకొక జన్మలో భట్రాజుగా ఉండడానికి, వెరసి రకరకాల పాత్రలు. ప్రతి పాత్ర కూడా విశిష్టమైనది. రాజు పాత్ర అన్నది భట్రాజు పాత్ర కన్నా ఎక్కువ విశిష్టమైనదేం కాదు. భట్రాజు పాత్ర అన్నది రాజు పాత్ర కన్నా తక్కువేం కాదు. ఇలా ఆత్మ అన్నది అనేక జన్మలలో అనేక నాటకాలు వేస్తూ, ప్రతి నాటకం నుంచి తన మనోరంజాన్ని కల్పించుకుంటూ, నూతన ప్రయోగాలకు సంకల్పం చేస్తూ, నూతన అనుభవాలతో నూతన పాఠాలు నేర్చుకుంటూ, తన పరిమిత బుద్ధిని అపరిమితం చేసుకుంటూ ఉంటుంది. దీనిని పునర్జన్మ సిద్ధాంతం అంటారు. గుర్తుంచుకుందాం, ప్రస్తుతం ఈ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలను తెలుసుకుంటున్నాం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం 6 సిద్ధాంతాలతో, 6 అవగాహనలతో, 6 సత్యాలతో, 6 ప్రతిపాదనలతో విరాజిల్లి ఉంటుంది. మొట్టమొదటిది, మనమంతా ఆత్మ పదార్థం, చైతన్య పదార్థం, శుద్ధ చైతన్య పదార్థం. చూశారా? రెండవది, ఈ చైతన్య పదార్థం అనేక శరీరాలు ధరిస్తుంది. ఇప్పుడు ఈ బట్టలు ధరించాం కదా, కాసేపటి తరువాత వేరే బట్టలు వేసుకుంటాం కదా. కలర్స్ బట్టలు వేసుకుంటాం. బ్లూ, వైట్ రకరకాల చొక్కాలు వేసుకుంటుంటాం. బరువైనవి, తేలికైనవి, ఇలా ఎన్నో రకాల చొక్కాలు వేసుకుంటుంటాం. అలాగే మన శరీరం కూడా ఒక చొక్కా. చూశారా? అంటే ఈ ఆత్మ పదార్థం కూడా అనేక శరీరాలు వేసుకుంటూ ఉంటుంది. అయితే మానవ జన్మ తీసుకున్న తర్వాత రకరకాల పరిస్థితులను తీసుకుంటుంది. అంతవరకు శరీరాలన్నీ వేరువేరు. కుందేలు శరీరం వేరే, ఏనుగు శరీరం వేరే. అప్పటిదాకా రకరకాల శరీరాలు మారుస్తూ ఉంటుంది. మానవుడిగా పుట్టిన తరువాత శరీరం ఒక్కటే,
అయితే రకరకాలుగా పరిస్థితులను మారుస్తూ ఉంటుంది. ఒకానొక కుందేలు జీవితంలోనూ, ఒకానొక ఏనుగు జీవితంలోనూ పరిస్థితులు అంత ఎక్కువగా వేరువేరుగా ఉండవు. చాలా కొద్ది వాతావరణ తేడాలు ఉంటాయి. కానీ మానవ జీవితంలో మానసిక స్థితులను బట్టి ఎన్ని వేషాలుంటాయో, మానవ జీవిత పరిస్థితులు ఎన్నెన్నో. ప్రతి ఒక్క జీవిత పరిస్థితిని జీవించడం కోసం, అందులో తరించడం కోసం, అందులో పూర్ణ జ్ఞానాన్ని కలిగించుకోవడం కోసం ఇదంతా ఆత్మ యొక్క రంజనం. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క రంజనం కోసం తీసుకుంటుంది ఆత్మ. చిరంజీవి గారు ఎన్ని సినిమాలు చేశారు, మళ్ళీ ఇంకొక పాత్ర ఏమిటి, ఇంకో సినిమా ఏంటి అని ఆయన బాధపడతారా? లేక ఆహా ఇంకొక సినిమా అని సంతోషిస్తారా? సంతోషిస్తారు. ఇంత వయసు వచ్చినా ఇంకా పాత్రలు వేస్తూనే ఉన్నారు. అది ఆత్మ పరిస్థితి. ఎన్ని జన్మలైనా తీసుకుంటూనే ఉంటుంది. ఆత్మ తన యొక్క రంజనం కోసం, తన యొక్క ప్రగతి కోసం. చూశారా? దీన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటారు. ఇదే రెండవ సిద్ధాంతం, ఇదే రెండవ సత్యం, ఇదే రెండవ అవగాహన. కర్మ, కర్మఫల సత్యం. మన ఆధ్యాత్మిక శాస్త్రంలో మొట్టమొదటిది ఆత్మ సిద్ధాంతం, రెండవది పునర్జన్మ సిద్ధాంతం, మూడవది కర్మ సిద్ధాంతం. ప్రతి జన్మలోనూ కర్మలు చేయాలి. కర్మలు చేయకుండా ఆత్మ మనజాలదు ఒక్క క్షణమైనా. రాజుగా ఉంటే రాజు కర్మలు, వ్యవసాయదారుడిగా ఉంటే కర్షకుడి యొక్క కర్మలు, ఆడగా ఉంటే ఆడ కర్మలు, మగగా ఉంటే మగ కర్మలు, ఇలాగా. ఈ యొక్క రకరకాల కర్మలు శరీర పోషణ కోసం, శరీరం నిలపటం కోసం, జీవితం కోసం, పేరు ప్రతిష్టల కోసం, ప్రగతి కోసం, విద్య కోసం ఎన్నో పనులు చేస్తాం. ప్రతి పని కూడాను ఒకానొక కర్మ. ప్రతి కర్మకు దాని యొక్క ఫలం ఉంటుంది, దాని యొక్క రూపాంతరం ఉంటుంది. అంటే నేను బాగా చదివాననుకోండి, బాగా పాస్ అవుతాను. బాగా పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే మంచి డబ్బు వస్తుంది, మంచి పెళ్ళాం వస్తుంది. చదవకపోతే పాస్ కాను, ఉద్యోగం రాదు. ఉద్యోగం రాకపోతే పెళ్లి కాదు. చూశారా? ఒకదాని యొక్క ఫలం మరొకదానికి దారితీస్తుంది. బాగా దున్నితే విత్తనం మొలకెత్తుతుంది. కలుపు తీస్తే పంట బాగా వస్తుంది. కలుపు తీయకపోతే అంకురం విస్తరించదు. నీళ్లు బాగా పెడితే పంట బాగా పండుతుంది. నీళ్లు పెట్టకపోతే, కలుపు తీయకపోతే పంట ఎలా ఉండాలో అలా ఉంటుంది. అంటే ప్రతి కర్మకు దాని ఫలం, దాని పర్యవసానం ఉంటాయి. అంటే కార్యము, కారణము. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. పాపపు పనులు, చెడు పనులు చేస్తే పాపం వస్తుంది. పాపం వల్ల రోగాలు, బాధలు, పుణ్యం వల్ల సుఖాలు, భోగాలు పర్యవసానంగా అనుభవిస్తాము. ఇదంతా కర్మ సిద్ధాంతం, కార్యకారణ సత్యం. శరీరం ఎక్కడ ఉంటే మనస్సు అక్కడ. స్కూల్, కాలేజీకి వెళ్ళినప్పుడు పాఠాలు బాగా విన్నామనుకోండి, శ్రద్ధగా విన్నామనుకోండి, అవి మన బుర్రకెక్కుతాయి. అక్కడ లెక్చరర్ చెబుతున్నప్పుడు వేరే ఊహాగానాలు చేస్తూ ఉంటే, అంటే సినిమాల గురించో, షికార్ల గురించో లెక్చరర్ చెప్పేది వినపడదప్పుడు, లోపలికి పోదు. రేపు మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చిరంజీవి గుర్తుకొస్తాడు కానీ అక్కడ రాయవలసిన పాఠమో, సైన్సో, లెక్కో ఏదీ గుర్తురాదు. ఏం చేస్తాం? పాపం గుండు సున్నా చుడతాం. చిరంజీవి సినిమా చూసేటప్పుడు చిరంజీవి సినిమా బాగా చూడాలి. కానీ పాఠాలు చదువుకుంటున్నప్పుడు, కాలేజీలో, స్కూల్లో ఉన్నప్పుడు సినిమాలు గుర్తు రాకూడదు. ఆ పాఠం గుర్తుండాలి. మన శరీరం ఎక్కడ ఉంటే మన మనస్సు అక్కడ ఉండాలి. వంట చేస్తున్నాం, ఎక్కడో ఆలోచిస్తూ చేస్తే చెయ్యి కాలుతుంది. డ్రైవింగ్ చేస్తున్నాం, కారు నడుపుతూ ఎక్కడో ఆలోచన చేస్తే యాక్సిడెంట్ అవుతుంది, చచ్చిపోతాం. అయితే శరీరం పోతుంది, కానీ ఆత్మ చావదు. ఇంకొక శరీరం వస్తుంది. ఒక షర్టు చిరిగిపోయిందనుకోండి, ఏమవుతుంది? కొత్త షర్టు, ఇంకో షర్టు వేసుకుంటాం. ఈ శరీరం కాలిపోయిందనుకోండి, ఇంకొక శరీరం వస్తుంది. ఆత్మ చావదు. ఏమన్నాడు భగవద్గీతలో వేదవ్యాసుల వారు? నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః,
న చైనం క్లేదయంత్యోపః న శోషయతి మారుతః. ఆత్మ అన్నది, నేను అన్నది, ఎరుక అన్నది, చైతన్యం అన్నది, సెల్ఫ్ అన్నది శస్త్రాల చేత ఛేదింపబడదు, అగ్నితో దహింపబడదు. ఆత్మ పదార్థం దేనిచేత నశింపబడదు. కాని శరీరం ఛేదించబడుతుంది, తడపబడుతుంది, దహించబడుతుంది, రకరకాల ప్రక్రియలకు లోనవుతుంది. శరీరం మనం కాదని తెలుసుకున్నప్పుడు ఎంతటి ఆనందమో చెప్పనలవి కాదు. ఆధ్యాత్మిక సత్యాలు ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు ఎంతటి ఆనందమో నిజంగా జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్లు లెక్క. ఓహో, నేనెన్నో జన్మలెత్తానా? అంతకుముందు నేను జమీందారునా? ఇప్పుడు మట్టుకే నేను బికారినా? అయితే పర్వాలేదు. ఆ పక్కనున్న జమీందారు ఇక వీడి మీద ఎటువంటి ప్రభావమూ చూపించలేడు. చూశారా, గత జన్మల గురించి తెలుసుకున్నప్పుడు, పూర్వజన్మల గురించి తెలుసుకున్నప్పుడు, పూర్వజన్మ సిద్ధాంతం గురించి అవగాహనకు వచ్చినప్పుడు దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి. నేను శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకున్నప్పుడు నేను ఎల్లప్పుడూ ఉండే ఆత్మను, పుట్టని చావని ఆత్మను. శరీరం పుడుతుంది, శరీరం చస్తుంది. ఆత్మ పుట్టదు, చావదు. శరీరం పుట్టని చావని, ఆత్మ రకరకాల పుట్టుకలు, రకరకాల చావులు చూసుకుంటూ వెళ్ళిపోతుంది. సినిమాల్లో నాటకంలా, సినిమాల్లో పాత్రల్లా. ఇది అవగాహనకొచ్చినప్పుడు నేను అంతా నాటకం, ఇదంతా సినిమా, ఈ అవగాహనకొచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది బాబోయ్, చెప్పనలవి కాదు. చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి. కర్మ సిద్ధాంతం ద్వారా మనము తెలుసుకోవలసిందేమిటంటే మన పాపాల వల్లే మనకు రోగాలొస్తాయని. చికెన్ తింటాం, మటన్ తింటాం, కడుపు చెడిపోతుంది. డాక్టర్ దగ్గరకు వెళతాం, కడుపు కోస్తాడు, హార్ట్ అటాక్ వస్తుంది. మన యొక్క పాప కార్యక్రమంతోనే మన శరీరం చెడిపోతుంది. వెరసి కర్మ సిద్ధాంతం. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగోలేదంటే ఊరు బాగోదు. సమస్య లేదు. నోటితో అందరినీ చంపితే ఊరు నిన్ను చంపుతుంది. నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. వెరసి కర్మ సిద్ధాంతం. నువ్వు ఎలాంటి మాటలను విత్తుతావో అలాంటి పరిణామాన్నే నువ్వు కోసుకుంటావు. నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో నీ యొక్క వాక్కులు, నీ యొక్క కర్మలు, నీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో నీ వాస్తవం అలా ఉంటుంది. వెరసి కర్మ సిద్ధాంతం. ఇది తెలుసుకున్నప్పుడు ఇక జాగ్రత్తగా మాట్లాడతాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడం. అనవసరంగా కోడిని, మేకను, చేపల్ని చంపం. చంపితే మనం నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడు హింసకు దూరంగా ఉంటాడు. పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడు పరిస్థితులకు ఆవల ఉంటాడు. ధన్యవాదాలు మాస్టర్స్. ఆధ్యాత్మిక శాస్త్రం అనే ఈ పుస్తకంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.